హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. ఒక అడవిలో కొన్ని జంతువులు ఉండేవి. ఎండాకాలం వస్తోంది పోతోంది, కానీ అడవి జంతువుల సమస్య తీరటం లేదు. మృగరాజు గారు నన్ను నమ్ముకున్న పాపానికి అవి అడవిలో ఎండకు ఎండుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పేరుకు పచ్చని అడవే కానీ ఎటు చూసినా నేలపై ఎండ పరుచుకుని ఉన్నట్లు ఉంటుంది. ఒక్కసారి ఉష్ణోగ్రత ఎక్కువై జంతువుల ప్రాణాలు కూడా పోతుంటాయి. దీనికి తోడు యథేచ్ఛగా చెట్లు నరికివేతతో నీడ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. నన్ను మృగరాజుగా ఎన్నుకున్న జంతువులకు నేను ఏం చేస్తున్నాను? రాజు అన్నవాడు తన సుఖం కోరుకోడు, తన వారి కోసం సర్వస్వం ధారపోస్తాడు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. నేను మాత్రం ఇలా గుహలో సర్వసుఖాలు అనుభవిస్తున్నాను. అవన్నీ నేను సంపాదించుకున్నవి కావు. అడవి జంతువులు నా మీద నమ్మకంతో అన్ని వేళలా అండగా నిలబడతానని ఆశతో మృగరాజు పదవికి నన్ను ఎన్నుకున్నారు. నేను చేస్తున్నది ఏమిటి? ఇప్పటికైనా రానున్న ఎండాకాలంలో జంతువులకు అండగా నిలబడాలి. ఏ ఒక్క జంతువు ఎండకు అల్లల్లాడకుండా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటాను అనుకుంటూ మంత్రి ఏనుగును తక్షణం రమ్మని కబురు పంపింది. గుహలో చేరుకున్న ఏనుగు, మృగరాజా, మీరు పిలవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. ఏనుగును ఉద్దేశించి సింహం, ఏటా భయంకరమైన ఎండల వేడిని జంతువులు తట్టుకోలేకపోతున్నాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. కలప, దొంగల కారణంగా చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. చెట్ల నీడు కరువైపోతోంది. జంతువులు ఎండబారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కార మార్గం కావాలన్నది మృగరాజు. చిత్తం మృగరాజా, మీ ఆదేశం ప్రకారం 2 రోజుల్లో సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాను, హామీ ఇచ్చింది ఏనుగు. గుహ బయటకు వచ్చిన మంత్రి ఏనుగు పక్షులతో సమావేశమైంది. మండుతున్న ఎండలతో మన జంతువులు మిత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మీరు కూడా ఎండదెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. మనలాగే పక్క గ్రామాల ప్రజలు కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో అల్లల్లాడుతున్నారు. మీరు గ్రామానికి వెళ్ళి ప్రజలు ఎండ నుంచి తప్పించుకునేందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించి నాకు చెప్పాలి అన్నది ఏనుగు. పక్షులు, కాకులు, రామచిలుకలు మంత్రి ఆదేశం ప్రకారం పక్క గ్రామానికి బయలుదేరాయి. అక్కడకు చేరుకున్న వాటికి ప్రజలు ఎండలలో బాధిస్తున్న రోడ్ల మీద తిరగడం ఆశ్చర్యం కలిగించింది. అయితే వారంతా తల మీద ఎండపడకుండా కర్రను, నల్లగుడ్డలను తగిలించుకుని చేతితో పట్టుకుని రక్షణ పొందుతున్నారు. ఒకరిద్దరు మాటల ద్వారా దాని పేరు గొడుగు అని తెలుసుకున్నాయి. ఆలస్యం చేయకుండా అడవికి చేరుకుని మంత్రి ఏనుగును కలుసుకున్నాయి. ప్రజలు ఎండ నుంచి తప్పించుకునేందుకు గొడుగులు వాడుతున్నారని చెప్పాయి. గొడుగులు అంటే ఏమిటి అని ప్రశ్నించింది ఏనుగు. ఎండ నుంచి రక్షణ పొందడానికి ఒక కర్రకు నల్లటి గుడ్డ కట్టి చేత్తో పట్టుకున్నారని కాకులు, రామచిలకలు చెప్పాయి. ఏనుగు ఆలోచనలో పడింది. అడవిలో కర్రలు దొరుకుతాయి, కానీ గుడ్డ దొరకదుగా. ఇంతలో మంత్రికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆకులు ఆహారంగా తినే జంతువులను పిలిచింది. మన అడవిలో పెద్ద పెద్ద ఆకులను తీసుకురాగలరా అని ప్రశ్నించింది. ఓ, ఇప్పుడే తెస్తామంటూ అవి అడవిలోకి పరిగెత్తాయి. ఎలుగుబంటి, పులి, జిరాఫీలను పిలిచి చిన్న చెట్ల కొమ్మలను విరిచి తెమ్మన్నది. ఇంతలో అడవిలోకి వెళ్ళిన జంతువులు టేకు, మద్ది, బాదం చెట్ల ఆకులు తెచ్చాయి. అలాగే చెరువులో సంచరించే జలాచరాలు తామరాకులను తెచ్చాయి. ఏనుగు జలాచరాలను అభినందించింది. అనంతరం పక్షులను పిలిచింది. ఒక్కో పక్షికి 3-4 ఆకులు ఇచ్చి ముక్కలతో పొడిచి సన్నటి పుల్లలతో ఒకే ఆకులాగా కుట్టమని ఆదేశించింది. కుట్టిన ఆకులను ఎలుగుబంటి, పులి, జిరాఫీలు తెచ్చిన సన్నటి కర్రలకు అమర్చారు. పెద్ద ఆకులు బరువు పడిపోకుండా ఆకు కర్రకు మధ్యలో సన్నటి పుల్లతో ఏర్పాటు చేశారు. గొడుగు తయారీ పూర్తి కాగానే ఏనుగు మృగరాజు వద్దకు వెళ్ళి, మృగరాజా, పక్క ఊరి ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు వాడుతున్నారు. అలాగే అడవి జంతువుల రక్షణ కోసం ఆకులతో గొడుగు తయారు చేశామని వాటిని చూపించింది. సింహం మంత్రి ఏనుగు తెలివితేటలకు అభినందించింది. ఎండాకాలం వచ్చేలోగా అన్ని జంతువులకు గొడుగులు తయారు చేసి అందించాలని ఆదేశించింది.
అలాగే మురుగరాజా అంటూ ఏనుగు ఆ పనిలో నిమగ్నమై తనను నమ్ముకున్న రాజుగా ఎన్నుకున్న జంతువులను ఎండబారి నుంచి కాపాడానన్న ఆనందంతో గుహలోకి వెళ్ళింది సింహం. చూశారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకి మంచి కథతో వచ్చేస్తాను.